బాబాయ్ దాదాపు 8 నెలలు బాబాయ్. ప్రతిది కూడా అంటే చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధాని అని చెప్పడం గాని, నిధులు తీసుకురావడం గాని, ప్రతిది టీవీ ముందైతే చెప్తున్నాడు ఆయన. జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం అంత అరాచకం అసలు ఏమీ లేదు. మళ్ళీ 5 ఏళ్ల తర్వాత నేను వస్తాను. మొత్తం అందరి బట్టలు ఒప్పదీసి నిలబెడతాను అంటున్నాడు. 3 రాజధానులు అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. 3 రాజధానులు ఏమన్నా చేశారా? 3 రాజధానులు 3 ముక్కలు వేసాడు అంతే రాళ్ళు. అంతే. అంతే. ఏం చేసింది లేదు. మరి నేను బటన్ నొక్కాను, డబ్బులు ఇచ్చాను, బటన్ నొక్కాను. ఎందుకు ఇప్పుడు ఆటో వాళ్ళకి డబ్బులు ఇచ్చాడు. ఎంత 15,000 వేసాడు. 50,000 కేసులు రాశారు. మరి లాగినట్టేగా మన డబ్బులు మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా లాగుతాడు. చంద్రబాబు గారు వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఓ పక్క ఇప్పుడైనా కొద్దిగా మన రాష్ట్రం గాడిలో పడుద్ది అనుకోవచ్చు అంటారా? పడుద్ది. కేంద్రంలో కొంచెం మన మాట సాగుతుంది కాబట్టి. అందుకనే కదా వస్తానికి. ఇప్పుడు తుళ్ళూరు కానీ వాళ్ళు 3 సంవత్సరాలు ఎంత బాధపడ్డారు, నరకం పడ్డరు, దెబ్బలు తిన్నారు. వాళ్ళ భూములు ఇచ్చి దెబ్బలు కూడా తిన్నారు అమరావతి రైతులు. మరి అలాగా అంటే వాళ్ళు ఇబ్బంది పడ్డట్టేగా, నరకాన్ని చూపెట్టినట్టేగా. హౌస్ అరెస్ట్ చేశారు, అన్ని రకాలుగా జరిగినాయి. మరి ఆ మనిషిగా ఉండాలి. అవును, ఇక్కడ ఇది మధ్యలో ఉంది, అమరావతి అన్నిటికీ మధ్యలో ఉంది, ఇక్కడే రాజధాని ఉండాలని చెప్పింది కూడా ఆయనే. అవును, జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. కానీ చెప్పాడు ఇది ఇప్పుడు కోర్టు జడ్జి కూడా ఇచ్చాడు ఇదే రాజధాని కావాలని. కానీ ఒప్పుకోలేదుగా. నాకు అవసరం లేదు, 3 రాజధానులు ముద్దు అని అన్నాడు. ఎక్కడ వద్దనే ఉంది, ముద్దు లేదు. అంతే మరి. సో ప్రజలు అందుకే కావాలని 11 సీట్లు ఇచ్చారంటారా? అంతే మరి, అంతే కదా. ఈసారి నేను వచ్చేస్తాను అన్నాడుగా. 5 ఏళ్ళు కళ్ళు మూసుకొని రానివ్వరు సార్, రాదు అసలు. మళ్ళీ కోరి ఎవడు ఎయ్యడు. ఎందుకు? అంతే. ఇంకా అంతే, అది చేయలేదు కదా. ఎవడ ఆస్తులు దోచుకుంటారండి, ఎవడు నేను దోచుకుంటారు. వాడికో 30 ఎకరాలు కావాలా, వీడికొని చెండు స్థలం ఇచ్చాడు, అవి కూడా ఇయ్యలేదు, గతి లేదు. ఆ చెండు స్థలాలు ఎన్ని గదులు పడతాయి? కనీసం రోడ్లు కూడా ఇవ్వలేదు అక్కడ. ఎక్కడ కూడా రోడ్లు గాని అసలు ఇచ్చిన స్థలాలు అయినా ఊళ్ళో గానీ లేకపోతే దగ్గరలో అసలు ఏం లేదు. అసలు 30 కిలోమీటర్లు వెళ్ళాలి ఎక్కడికో. అది ఇంత మట్టిగా కనీసం తాడు లేదు, బొంగరం లేదు. మట్టి మళ్ళీ ఏంటి అనుకున్నావు, బూడి తెచ్చి కట్టాడు. కట్టిన ఇల్లు అయినా ఒక్క తను తంతే పడిపోతాయి అవి కూడా. మరి నేను కట్టమంటారా, మీరే కట్టుకుంటారా, అన్ని మాటలు చెప్పారు. ₹1 నీకు ఇల్లు ఇస్తానా అని అన్నాడు. ఏది ఎవరికి ఇవ్వలేదు. జనాలు తెలుసు, అన్ని తెలుసు, జనాలు గమనిస్తానే ఉంటారు. అంతే మరి. అవును, ఎవరు చేసినా కూడా ఎవరు చేయకపోయినా కూడా గుర్తు పెట్టుకుంటారు. అంతే మరి, మైండ్ లోకి వచ్చేస్తాయి. అది మరి నేను వచ్చేస్తాను ఇంకా కళ్ళగా అంటున్నాడు. లేదండి, అది మళ్ళీ వస్తే ఇప్పుడు వలస కార్మికులు వెళ్తారు. వాళ్ళు ఎవరు, హిందీ వాళ్ళు వెళ్తారు కదా వలస కార్మికులు. మనం బీఆర్ వాళ్ళు, మనం కూడా ఈ వదిలేసి వెళ్ళిపోతాం. వదిలేస్తాం ఇంకా దొరకదు తింటానికి కూడా. అప్పుడు ఏం చేస్తారు, ఎవడెవడ కొట్లో ఎక్కడెక్కడ డబ్బులు ఉన్నాయో దోచుకుంటానికి ఎగబడతారు. అంతే ఇక, అంతే ఇక. ఏం దొరుకుతాయి? తినడానికి దొరకదు. కనీసం తెలుసుకోగలుగుతున్నాడు. అది తెలుసుకోవాలి. ఒక్కొక్కటి ఏంటండి, వాళ్ళు ఎమ్మెల్యేలు ఎంతెంత సంపాదించారు. విజయసాయి రెడ్డికి ఎన్ని కోట్లు ఉన్నాయి? ఏం పెద్దలకు పెట్టచ్చు కదా. ఎందుకు ఎవడు ఎవరు అసలు ఇవన్నీ కాదండి. ఇంత చేసి కూడా ఇవన్నీ కాదు అసలు. మొత్తం కూడా వాళ్ళకి ఒక యూనిట్ గా ఎవడో ఒకడో 10 మంది గవర్నమెంట్ వేసి ప్రతి ఓడి మీద దాడి చేయాలి. దాడి చేసి వాడి ఆస్తులు మొత్తం బయటికి లాగేయాలి. అప్పుడు ఆనందంగా ఉంటది. అంతే మరి. ఎందుకుంటే సార్, ఇంత తెలిసిన ఓటరు మొన్న 151 సీట్లు ఎట్లా ఇచ్చారన్న? ఎప్పుడు 151 సీట్లు జగన్మోహన్ రెడ్డి గారు 2019లో. అయ్యే ఒక్కటి చెప్తాను, ఒక్క ఛాన్స్ అని వాళ్ళ బాబు దాని వల్ల గెలిచిండు అనుకోవటం. దాన్ని చూసి వేసినట్టే. అంతే, ఆయన చూసి కాదు. మళ్ళీ చూడరు అసలు. ఇంకా మళ్ళీ రానియరని చెప్తాను కదా. సార్ దాదాపుగా 8 నెలల పరిపాలన చూస్తున్నాం. ఈ రోజున అమరావతిలో పనులు కానివ్వండి, లేకపోతే పోలవరం పనులని కానివ్వండి, కేంద్రం దగ్గర నుంచి నిధులు తీసుకొస్తున్న అంశం కానీ ప్రతిదీ చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నారు. ఈ తరహాలో గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా ప్రెస్ మీట్ పెట్టి అడ్రస్ చేసింది ఏమైనా ఉందా? ఏ రోజు 5 సంవత్సరాలు ప్రెస్ మీట్ పెట్టలేదండి. అరాజక పాలన కొనసాగింది. ప్రజలు రోడ్డు మీద రావాలంటే భయపడే విధంగా తయారైంది. ఆ ప్రభుత్వం పోయి ఇలా ప్రజలు సుఖాలతో హాయిగా ఉంటున్నారు ప్రజలు. కానీ కేవలం అదేదో పథకాలని చెప్పి మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారని పదే రోజా గారు కానీ, లేదా పేరు నాని గారు కానీ, అంబటి రాంబాబు గారు కానీ ఇదే కదా వాళ్ళు ఓదరు కొడుతుంది. అసలు ఎవరు జరుగుతున్నాయి అంటారు? వాళ్ళు చెప్పింది ఓదర కొట్టడం వరకేనండి. ఈ సంక్షేమ పథకాలు సగం మందికి అందినాయి, సగం మందికి అందలేదు. ఓన్లీ సంక్షేమ పథకం ముసుగులో అరాజకాలు చేశారు, అభివృద్ధి లేకోకుండా.
మెయిన్ అక్కడ యువతరం అనేది చాలా నష్టపోయింది. దీనివల్ల ఒక పరిశ్రమ రాలేదు, ఒక ఇది రాలేదు. ఈ సంక్షేమ ముసుగులో అరాచకాలు చేశారు బాగా. కనీసం కళ్ళ ముందు కనబడుతుంది కదా సార్. ఈ రోజున బడ్జెట్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో తిరిగి గతంలో మాదిరిగా మళ్ళీ ఎస్సీ ఎస్టీ అందరికీ కూడా ఎస్సీలకి ఎస్టీలకి మైనార్టీలకి కూడా వాళ్ళకి నిధులు కేటాయించిన పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆ నిధులను కూడా తీసుకెళ్ళి నేను ఒకటి వేసాను లేకపోతే ఇంకోటి వేసాను అంటే ఇప్పుడు వాళ్ళ వర్గాలకు అనుగుణంగా ఈ సబ్సిడీలు కానీ లేకపోతే వాళ్ళకి కొంత ప్రభుత్వం నుంచి చేయూత ఇవ్వడం కానీ మంచిదేనంటారా కాదంటారు? మంచిదేనండి. ఉన్న పథకాలనే రద్దు చేసాడు 5 సంవత్సరాలు. ఇప్పుడు మళ్ళీ వాటిని తిరిగి గాలిలో పెట్టి ఆ విధంగా ప్రోత్సహించినందుకు బాగా ప్రభుత్వం పనిచేస్తుందని అనుకుంటున్నాను. మొత్తం మీద సార్ అంటే ఇప్పుడు ఒక పక్క పోసాని కృష్ణమురళి లాంటి వాళ్ళు కానీ లేకపోతే అప్పట్లో అధికారం ఉంది కదా అని సిబిసిఐడి సునీల్ కుమార్ లాంటి వాళ్ళు కానీ వాళ్ళు ప్రవర్తించిన తీరుకి తగిన శిక్ష పడుతుంది అంటారా? ఈరోజు తగిన శిక్ష ఇంకా పడాలండి. ఇంకా పడాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకు కూడా పడితే కానీ ప్రజలు ఆనందించరు. ఓన్లీ అభివృద్ధి సంక్షేమం గురించి గవర్నమెంట్ ఓట్లు వేయలేదు. వీటన్నింటినీ అరికట్టాలనే ఉద్దేశంతోనే ప్రజలందరూ పూనుకొని సీక్రెట్గా ఓటింగ్ చేశారు, బయటికి రాకుండా. ఇవాళ పెడతారండి. ఆ రోజు ఏమైందండి, ఆ గగ్గోలు తిట్టిన రోజున ఇంట్లో ఆడవాళ్ళని పిల్లల్ని అందరిని తిట్టిన రోజున ఏమైపోయింది ఈ గగ్గోలు. రాజకీయ పరంగా విమర్శించండి, ఒక పాలసీ మీద విమర్శించండి, అది పద్ధతిగా ఉంటుంది. అంతేగాని ఇంట్లో ఆడవాళ్ళకి ఏం సంబంధం అండి? రాజకీయం లేని ఆడవాళ్ళని తీసుకొచ్చి పిల్లల్ని తీసుకొచ్చి ఇష్టానుసారంగా బూతులు తిట్టి ఇది చేస్తే వాళ్ళు అనుభవించడం తప్పదు, అనుభవించాల్సింది. త్రిపులార్ లాంటి వాళ్ళని కూడా 3rd డిగ్రీ ఆయన కాళ్ళు ఆ రోజు చూసాము, అందరం చూసామండి. ఆయనకి న్యాయం జరుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. చివరిగా ఇప్పుడు వీళ్ళు ఏదైతే ప్రచారం చేస్తున్నారో సూపర్ 6 పథకాలు వీళ్ళు ఇవ్వలేరు, కేవలం బోటకం చెప్పారు, ఈ రోజున డబ్బులు లేవు, అంతా మొత్తం కేవలం దొంగ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారని చెప్తున్న వైసీపీ వాళ్ళకి ఈయన చేస్తున్నటువంటి అంటే ఒక్కొక్కటి నిదానంగా అమలు చేసుకుంటూ వస్తున్నది ఏమంటే ఇప్పుడు ఖజానా ఖాళీ చేసి వెళ్ళిపోయారు. డబ్బులు లేని మాట వాస్తవం. దానికి వాళ్ళు ఈయన తిప్పలబడు సెంట్రల్ నేను తీసుకొచ్చు, ఇంకోసారి నేను తీసుకొచ్చు, ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వస్తున్నారు. పెన్షన్ పెంచుతామన్నారు, పెంచారు ఒకేసారి 1000 రూపాయలు. పోయినసారి పెన్షన్ 1000 రూపాయలు పెంచుతామన్నారు, 5 సంవత్సరాలు పట్టింది. 250 లెక్క 5 సంవత్సరాలు పట్టింది. ఇంకా ఈయన చెప్పే దొంగ మాట ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. ఇవాళ ఆల్రెడీ గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారు. ఇంకా ఒక్కొక్కటి రేపు మే నెలలో తల్లికి వందనం కూడా అమలు చేస్తామని చెప్పి నిన్న రైతు భరోసా కూడా ఇస్తామని చెప్పి నిన్న అసెంబ్లీ సాక్షిగా బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టారు. ఇవన్నీ ఆహ్వానించదగ్గ పరిణామాలే. జనాలు వైసీపీ మాటలు ఇంకా నమ్మే పరిస్థితి లేదంటే మళ్ళీ తిరిగి ఆయన అధికారంలో వస్తారని జనాలు మర్చిపోయారు. ఇవన్నీ పగటి కళ్ళ గంటమేనండి. ఇవన్నీ పగటి కళ్ళ గంట. ఎవరి బట్టలు కూడా తీసి నిలబెడతారు, వాళ్ళ బట్టలు వాళ్ళు తీసుకుని జనం చూడలేక వచ్చారు. ఇంకెవరి బట్టలు కూడా తీసి నిలబెడతారు వీళ్ళు. ఇంకా బుద్ధి రాలేదండి. ఈసారి ఒకటి వస్తుంది, ఆయన కూడా అక్కడ గెలుస్తాడో గెలవడో ఈసారి. అదండి మరి. జనాలు అయితే తెలివిగానే ఉన్నారు. వీళ్ళ కళ్ళబొల్లి మాటలు నమ్మి ఇంకా ప్రజలు మోసపోవడానికి సిద్ధంగా లేరు. ఇంకా